చూస్తున్న మీరు రండి, అభిషేకం పొంది ఆశీర్వదించబడండి. 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేకం ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల రోడ్, నడికుడి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. మార్పును గమనించగలరు. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్. అందరూ బాగున్నారా అండి? సంతానం లేదని బాధపడుతూ ఈ కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నారా? అయితే బాధపడకండి. ఎందుకంటే దైవజనులు క్రీస్తు రాయబారి గారు తైలములతో అభిషేకించి యేసయ్య నామం పేరట అంజూరపు ఫలాన్ని ఇవ్వగా విశ్వాసముతో భుజించిన అనేక మంది గర్భాలను దేవుడు తెరచి సాక్షులుగా నిలవబెట్టారు. ఈ సమయంలో సంతానము పొందుకొని సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గణపరిచిన వీరి సాక్ష్యములను విందామా? టీవీలో చూసి నేను రావడం మొదలుపెట్టాను. నా మనవరాలకి 2 ఏళ్ళైనా పిల్లలు లేరండి. అట్లాంటి పరిస్థితుల్లో నా మనవరాలని దేవుడు దర్శించాలన్న ఒక ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. ఆ ప్రకారంగానే అంజూర ఫలం తీసుకుని వెళ్ళి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దేవుని దయ వలన ఆమె కన్సీవ్ అయింది. ఇప్పుడు 7వ నెల జరుగుతూ ఉంది అని చెప్పేసి సాక్ష్యం పంచుకున్నారు. ఈమె పేరు మేరీ గారు. వీరు ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఒకే ఒకసారి రావడం జరిగింది. వచ్చి వాళ్ళ యొక్క కోడల విషయమై గర్భఫలం కొరకని వీరు దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ఆ అంజూర ఫలం తీసుకుని వెళ్ళి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆ ఫలాన్ని ఇవ్వగా 3 ఏళ్ళైనా పిల్లలు లేనటువంటి వీళ్ళ యొక్క కోడలి విషయంలో దేవుడు కృప చూపించి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు 3వ నెల గర్భవతిగా ఉన్నదండి నా కోడలు అని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత మరలా వీరు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. జక్కన్నపేట నుంచి రావడం జరిగింది. పాండురంగారావు గారు. ఈయన వివాహమై 2 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితుల్లో పాండురంగ గారు వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారని ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు ఈయన వీళ్ళ ఆవిడ ఇద్దరు కూడా రావడం జరిగింది. దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తిని ఉన్నారు. దేవాది దేవుడు ఈయన యొక్క భార్యను కనికరించి ఈ కుటుంబాన్ని దీవించి గర్భాన్ని అనుగ్రహించడం జరిగింది. చక్కగా నెలలు నింపబడి చక్కని మగబిడ్డను కూడా పొందుకోవడం జరిగింది. నాగమణి గారు. వీరు పత్యాపురం నుంచి రావడం జరిగింది. వీళ్ళ యొక్క మనవరాలికి ఒక పాప ఉన్నది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు అయిపోయింది. మరొక బిడ్డ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ అందుకోలేకుండా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఈ సహోదరి ఒక 7 నెలలు రావడానికి తీర్మానించుకొని వస్తూ తన మనవరాలి విషయమై ప్రార్థించి తీసుకుని వెళ్ళి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది. దేవాది దేవుని మహాదయలో ఆ ఫలమును ఆమె విశ్వాసంతో భుజించగా దేవుడు ఆమెను దర్శించి గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు ఆమెకి 5వ నెల జరుగుతూ ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ ప్రార్థనలకు అనేక మంది వచ్చినప్పుడు దైవజనులు క్రీస్తు రాయబారి గారు తైలము వ్రాసి వారి స్వస్థత నిమిత్తమై శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయగా అనేక మంది స్వస్థతను పొందుకొని అనారోగ్యముల నుండి విడుదలను పొందుకొని ప్రభువు నామాన్ని గణపరిచారు. ఎంతోమంది వైద్యులు చనిపోతారు అని చెప్పినప్పటికీ కూడా ఈ దినాన దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండి సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ ప్రార్థనకు వచ్చి దీవించబడి ఆరోగ్యము పొందుకొనిన వీరి సాక్ష్యాలను విందామా? ఎల్ల అగ్రహారం నుంచి వీరు రావడం జరిగింది. రతమ్మ గారు వీరు
ఈమెకి తల బాధ అలాగే కిడ్నీలో సమస్య వచ్చి బాధపడుతూ ఉన్నారట. ఈ యొక్క తాడేపల్లిగూడలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించిన తర్వాత ఈమెకున్నటువంటి ఆ యొక్క సమస్యలన్నీ కూడా, తలలో ఉన్నటువంటి బాధ, కిడ్నీ సమస్య అంతా కూడా దేవుడు తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళ యొక్క మనవడి యొక్క భార్య 3వ నెల జరుగుతూ ఉండగా వారికి అబార్షన్ అయిపోయింది. ఆ తర్వాత మరొక బిడ్డ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో ఈ సహోదరి స్థలము నుంచి ప్రార్థించి తీసుకుని వెళ్ళిన అంజూర ఫలాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ అంజూర ఫలాన్ని భుజించిన తర్వాత ఆ మరుసటి నెలలో ఆమె కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దేవాది దేవుని దయలో మనవడి యొక్క భార్య 5వ నెల గర్భవతిగా ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. విమోచనమ్మ గారు వీళ్ళ యొక్క కుమార్తెకి ఈ గొంతు 2 ప్రక్కల కూడా గడ్డల్లాగా వచ్చాయట. వైద్యులకు చూపిస్తూ ఉంటే వాళ్ళు చేయిస్తున్నటువంటి ఆ టెస్టులు అవి చూస్తూ ఉంటే వీళ్ళకి భయం అవుతూ ఉంటుంది. అది క్యాన్సర్ గడ్డల్లాగా ఉన్నాయమ్మా అన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని 5 మాసాలకి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ఆ యొక్క అంజూర ఫలం తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ కుమార్తెకి ఎప్పుడైతే ఆ అంజూర ఫలం తీసుకుని వెళ్ళి ఇచ్చారో ఆ పండు తినిన తర్వాత ఆ గడ్డలు క్రమేపీ తగ్గిపోయే ఇప్పుడు పూర్తి స్థాయిలో గడ్డలు అనేవి లేకుండా తీసివేయబడ్డాయి. ఇప్పుడు నా కుమార్తె ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నది అని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రము. కృపా గారు, ఈమెకి 10 ఏళ్లుగా గ్యాస్ట్రిక్ సమస్య ఉంది. ఆహారం ఏమో సరిగ్గా అరగదు. అది కాస్త బాగా గుండెకి ఎగదన్నేసి గ్యాసు పట్టుకుపోయి ఎంతో బాధాకరమైన పరిస్థితి వీరు ఎదుర్కొంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మందులు మృంగాల్సిన అవసరం ఉండేది. అయితే ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దేవుడు నన్ను బాగు చేస్తాడన్న ఆశతో వీరు ఇక్కడికి రావడం జరిగింది. 3 నెలలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒక టీవీ కార్యక్రమానికి వీరు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి నాకు పూర్తి స్వస్థత దేవుడిచ్చాడు. అంజూర ఫలాన్ని విశ్వాసంతో 3 మాసాలుగా తింటూ రాగా ఈ రోజున నా దేహములో గ్యాస్ట్రిక్ సమస్య అనేది లేదు. గతంలో లాగా గుండెల్లో ఎగదన్నేసి వచ్చేటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉందో అది మటుమాయమైపోయింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాను. ఏ ఆహారం తీసుకున్నా అది జీర్ణించుకొని ఆరోగ్యంగా చురుగ్గా క్షేమంగా నేను ఉండగలుగుతున్నానని చెప్పేసి సహోదరి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. పట్నం అండి. నా పేరు అంజమ్మ అండి. తర్వాత నా పెద్ద కొడుకుకి కనుబొమ్మల మీద ఎంటికలన్నీ ఊడిపోయినాయండి, కనుబొమ్మలు వాసిపోయినాయండి. తర్వాత ఏమో వాళ్ళ పిల్లలిద్దరికీ తల్లికి మొత్తం 3కి కూడా ఒంటి నిండా మచ్చలు వచ్చేసినాయండి. ఇన్ని హాస్పిటల్, తణుకు, భీమవరం, తర్వాత గన్నవరం అవన్నీ తిప్పారండి. బోల్ డబ్బులు అయిపోయినాయి కానీ తగ్గలేదండి. ఇక్కడి నుంచి 3 నెలలు 3 అంజూరు పండ్లు అట్టుకెళ్ళి ఇచ్చానండి. ఆ దేవుడు స్వస్థపరిచాడండి. వైట్ అయ్యేది. వైట్ అవుతూ ఉండగా సంవత్సరం మట్టించి బ్రీడింగ్ అవుతుందండి. బ్రీడింగ్ అవుతుంటే ఈ అంజూర పండుగ నేను 5 నెలలు మట్టించి వస్తున్నాను. 5 నెలలకు వస్తుంటే 3 నెలలకే నేను స్వస్థత పడ్డాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మహిమ చెప్పుకోవద్దు కదండి. దేవునికి మహిమ కలుగును. మహిమ కలుగును. పేరు మరియమ్మ గారు మొయ్యూరు నుంచి వచ్చి ఉన్నారు. ఈమె కుమారుడు దుబాయ్లో ఉంటాడు, అభిలాష్. ఆ బిడ్డకి ఏంటో తెలియదు, ఒక్కసారిగా ఒళ్ళంతా కూడా తెల్లని మచ్చలు వచ్చేసాయట. ఆ విషయం ఈమెకి తెలిసినప్పుడు, దేవా నీ చిత్తమైతే నా కుమారుడిని బాగు చేసి ఆ మచ్చల నుంచి స్వస్థత ఇవ్వునైనా, అలా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. దేవాది దేవుని దయలో ఆయనకు వచ్చినటువంటి ఆ తెల్ల మచ్చలు మరుసటి రోజుకే అతనిలో నుండి తీసివేయబడి పూర్తిగా స్వస్థత పొందుకోవడం జరిగింది. ఈ విధంగా నా కుమారుడి విషయంలో దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. ఇంకా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు సరిహద్దుల్లో కాస్త గొడవలు అయ్యాయి. ఆ గొడవలు నివారించబడి అంతా సమాధానంగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటారని అనుకున్నాను. ఇక్కడికి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోగా దైవజనులు ప్రార్థించిన ఆ ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి మీ ఇంటి చుట్టూ ప్రోక్షించండి అని చెప్పారు. అలాగే బాటిల్లో ప్రేరాయిలు తీసుకుని వెళ్ళి ఇంటి చుట్టూ కూడా పోసేసాను. ఆ తర్వాత ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆ సరిహద్దుల్లో సమాధానాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు అందరూ కూడా ప్రేమగా సమాధానంగా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదివరకు ఇలాగా గొడవలు ఏమి లేవు అని చెప్పేసి సహోదరి మరియమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో
ఎంతమందికి ఆరోగ్యమును దయచేశారో మీరు కూడా ఇటువంటి మేలులు మీ జీవితంలో పొందుకోవాలని ఆశపడితే ఈ ప్రార్థనకు రండి, దైవజనునితో ప్రార్థన చేయించుకోనండి. దేవుడు మీకున్నటువంటి శ్రమల నుండి, శోధనల నుండి, ఇబ్బందుల నుండి విడుదలను దయచేస్తాడు. మరి ఈ సమయంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ పట్టణమునకు ఏ రోజున వస్తూ ఉన్నారో తెలియజేసే ఈ ప్రకటనలు విందామా? పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని, పరిశుద్ధ అనంతపురం. ఏమండి, ఇప్పటి వరకు మన యేసయ్య చేసిన అద్భుతాలను విన్నాము కదా. ఏ రోజున ఏ పట్టణంలో ఈ ప్రార్థనలు నిర్వహించబడుతున్నాయో ప్రకటనలు విన్నాము కదా. మరి ఈ సమయంలో ఒక చక్కని పాటను చూస్తూ విందామా? ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ, విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ, ఎంతో కమ్మనైనది నా తండ్రి చూపే ఆ ప్రేమ, ఎంతో తీయనైనది నా ప్రభువు చూపే ఆ ప్రేమ, విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ. స్నేహితులే బాధించిన వేళలో సాయమే నాకు దొరకని వేళలో నేనున్నా నీకంటూ నాకు సహాయము చేసిన ప్రేమ, స్నేహితులే బాధించిన వేళలో సాయమే నాకు దొరకని వేళలో
ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ. నాలో నేను కృంగిన వేళలో ఓదార్చే వారే లేని వేళలో నేనున్నా నీకంటూ నాకు తోడై నిలిచిన ప్రేమ. నాలో నేను కృంగిన వేళలో ఓదార్చే వారే లేని వేళలో నేనున్నా నీకంటూ నాకు తోడై నిలిచిన ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ ఎంతో కమ్మనైనది నా తండ్రి చూపే ఆ ప్రేమ ఎంతో తీయనైనది నా ప్రభువు చూపే ఆ ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ. ఈ కార్యక్రమమును ఇప్పటి వరకు ఎంతో ఆసక్తిగా వీక్షించిన మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. ముఖ్యంగా ఈ అభిషేక అంజూర పండుగలలో పాల్గొంటున్న వారిని, సిలువ మిషన్ స్వస్థతశాలలకు వస్తూ ఉన్న ప్రతి వారిని దేవుడు మరి ముఖ్యంగా తన మెండైన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీవు జరిగించినటువంటి మేలులను ప్రభువా మేము వినుటకు సహాయము చేసినందుకు మీకు స్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమమును వీక్షించిన వారిలో ఎందరైతే ప్రభువా శ్రమలతోనూ, శోధనలతోనూ, ఇబ్బందులతోనూ, ఇరుకులతోనూ ప్రభువా ఉండి ఉన్నారో ప్రతి వారి జీవితములను నీ మేలులతో నింపి శ్రమలలో నుండి, శోధనలో నుండి విడుదలను అనుగ్రహించి శాంతితోనూ, సమాధానముతోనూ నింపి నీకు సాక్షులుగా ప్రతి వారిని నిలబెట్టుకొనమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. బేతెస్దా సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఆదివారపు సంఘ ఆరాధన జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. కర్నూలులో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నడికుడిలో
ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము శాల, మాచెర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి షాలో మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.